హాయ్ హలో అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ తాజాగా మనకి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలకు సంబంధించి మనకు 4 నోటిఫికేషన్లు అయితే మనకు బ్యాక్ టు బ్యాక్ విడుదల చేశారు. సో ఈ 4 నోటిఫికేషన్ సంబంధించి మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ బయాలజీ, స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్స్లో ఒకటి, అదేవిధంగా స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీలో ఒకటి, స్కూల్ ఆఫ్ ఫిజిక్స్లో ఒకటి, డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ బయాలజీలో మనకి ఈ 4 నోటిఫికేషన్లు అయితే తాజాగా విడుదల చేశారు. సో ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలన్నీ కూడా మనకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సంబంధించిన ఉద్యోగాలు కాబట్టి, సో ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకు కేంద్ర ప్రభుత్వ సంస్థ కింద పనిచేసే ఈ యొక్క యూనివర్సిటీలో మనకు ఎవరైనా కూడా, అంటే ఏ స్టేట్ వారైనా కూడా, మేల్ అండ్ ఫీమేల్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి అప్లికేషన్ ఫీ అనేది లేదు. సో మీరు కేవలం ఈమెయిల్ ద్వారా మాత్రమే మనం ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ని పంపించే అవకాశం అయితే ఉంటుంది. సో దీనికి ఎలాంటి ఎగ్జామ్ కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యోగానికి అయితే అప్లై చేయండి. ఈ యొక్క ఉద్యోగం సంబంధించి కేవలం ఒక ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఈ యొక్క ఉద్యోగానికి అయితే సెలెక్ట్ చేస్తారు. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ బయాలజీ సంబంధించిన నోటిఫికేషన్ ఆల్రెడీ మనకి 9th ఏప్రిల్ 2020 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది. సో ఆ డేట్ లోపలనే మనం ఈ యొక్క అప్లికేషన్ అనేది మనం ఈమెయిల్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. అదేవిధంగా స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీ ఉద్యోగాలకు సంబంధించి మనకు డెడ్ లైన్ వచ్చేసి మనకు 31st మార్చ్ వరకు అయితే ఉంది. సో 31st మార్చ్లోగా ఈ యొక్క మెయిల్ ప్రాసెస్ అనేది మనం కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా స్కూల్ ఆఫ్ ఫిజిక్స్ వచ్చేసి మనకు 28th ఏప్రిల్ వరకు అయితే ఉంది. సో ఈ యొక్క 28 ఏప్రిల్లోగా మనము ఈ యొక్క అప్లికేషన్ని ఫిలప్ చేసిన తర్వాత దాన్ని స్కాన్ చేసి మన యొక్క లేటెస్ట్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో, మన యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో, క్యాస్ట్ సంబంధించిన డాక్యుమెంట్స్ కావచ్చు, వాటన్నిటిని కూడా మనము ఈమెయిల్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ బయాలజీ సంబంధించిన దాంట్లో మనకు 10th ఏప్రిల్ వరకు అయితే డేటా ఉంది. సో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి డిఫరెంట్గా ఈ 4 నోటిఫికేషన్ సంబంధించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో కాబట్టి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అదేవిధంగా ఇంపార్టెంట్ డేస్ అన్నిటి కూడా మనం చెక్ చేద్దాము. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో విడుదల చేశారు కాబట్టి ఈ యొక్క యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో మనకి ప్రాజెక్ట్ అసోసియేట్ కింద మనకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ యొక్క ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగానికి సంబంధించి మనకు ఎంఎస్సిలో కెమిస్ట్రీ పూర్తి చేసిన వారు, అంటే అదేవిధంగా 50% మార్క్స్ను పాస్ అయిన వారు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. సో ఈ యొక్క ఉద్యోగం సంబంధించి మనకు ప్రతి నెల అయితే మనకు పే చేస్తారు. సో ప్రతి నెల 30,000 రూపాయలు మనకు రీసెర్చ్ అసోసియేట్ ఉద్యోగాలకు సంబంధించి మనకు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి, సో ఈ యొక్క ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగానికి సంబంధించి కేవలం ఎంఎస్సిలో మనకు 50% మార్క్స్ను పాస్ అయిన వారు ఎవరైనా కూడా మనకు ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క ఉద్యోగాలు వచ్చేసి మనకు టెంపరీ బేస్లోనే ఉంటాయి. సో అది కూడా మనకు 36 మంత్స్ మనకి ఒక టైం పీరియడ్ ఉంటుంది. ఈ యొక్క 36 మంత్స్ తర్వాత మనకు ఏదైతే మన యొక్క పర్ఫార్మెన్స్ ఉంటుందో ఆ పర్ఫార్మెన్స్ తర్వాత మనకు దీన్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉన్నట్టు కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. సో దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా మనకు ప్రొఫెసర్ తుషార్ జానాకు సంబంధించిన ఈమెయిల్ ఐడి, ఇక్కడ మనకు స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో ఈ యొక్క ఈమెయిల్ ఐడికి మనం అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ PAANRF PAIR సంబంధించి మన యొక్క సబ్జెక్ట్లో టైప్ చేసిన తర్వాత 31st మార్చ్లోగా ఈ యొక్క అప్లికేషన్ అనేది మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో 31st మార్చ్లోగా ఎవరైతే ఈమెయిల్ చేస్తారో వారికి ఇంటర్వ్యూ కాల్ కోసం అనేది మనకు రిటర్న్ మెయిల్ అనేది వస్తుంది. సో ఇంటర్వ్యూకు వచ్చిన తర్వాత టైం అండ్ లింక్ అనేది ఆ యొక్క ఈమెయిల్లో ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఆ యొక్క ఈమెయిల్లో వచ్చిన డేటా ఆధారంగా మనం ఇంటర్వ్యూకి అనేది అటెండ్ కావాల్సి వస్తుందని చెప్పేసి మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. సో ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు ఎంఎస్సి పూర్తి చేసిన వారికి అయితే మనకు కెమిస్ట్రీ స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీలో ఈ యొక్క ఉద్యోగం అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ యొక్క విషయాన్ని అభ్యర్థులు గమనించండి. సో అదేవిధంగా మనకు యానిమల్ బయాలజీ సంబంధించిన ఈ నోటిఫికేషన్ చూసినట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి ఎవరైతే ఉద్యోగం సంపాదిస్తారో వారికి స్టైఫండ్ రూపంలో మనకి 30,000 రూపాయల కన్సాలిడేటెడ్ అమౌంట్ అయితే పే చేస్తారు. సో దీనికి సంబంధించి HRE హౌస్ రెంటల్ అలవెన్స్ అనేది మనకు ప్రొవైడ్ చేయట్లేదు. అదేవిధంగా ఈ యొక్క ఉద్యోగం సంబంధించి మనకు కేవలం 1 year మాత్రమే టైం పీరియడ్ అయితే ఉంటుంది. ఈ 1 year తర్వాత మన యొక్క పర్ఫార్మెన్స్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క పర్ఫార్మెన్స్ తర్వాత మనకి 5 సంవత్సరాల వరకు ఎక్స్టెండ్ చేస్తామని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేశారు. సో ఈ ఉద్యోగానికి సంబంధించి మనకు ఎంఎస్సి లేదా IMSCలో మనకి యానిమల్ బయాలజీ లేదా బయోకెమిస్ట్రీ లేదా బయోటెక్నాలజీ లేదా లైఫ్ సైన్సెస్ సంబంధించిన దాంట్లో 60% మార్క్స్ పాస్ అయ్యి ఉండాలని చెప్పేసి కూడా మనకు ఈ యొక్క నోటిఫికేషన్లో తెలియజేశారు.
అదేవిధంగా డిసైడబుల్ క్వాలిఫికేషన్ కింద చూసినట్లయితే మనకు 2 years విత్ డిమాన్స్ట్రేబుల్ ఎక్స్పర్టైజ్ ఇన్ అనిమల్ సెల్ కల్చర్, మాలిక్యులర్ బయాలజీ, బయోకెమికల్ టెక్నిక్స్ సంబంధించిన దాంట్లో మనకు రిజర్వబుల్ క్వాలిఫికేషన్ కింద చూపించారు. అదేవిధంగా ఏజ్ లిమిట్ చూసినట్లయితే మనకు 30 సంవత్సరాల కంటే లెస్ దెన్ ఉన్న వారికి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా అప్లై చేసుకున్నారు. సో ఇక్కడ మనకి ఎస్సీ ఎస్టీలు అయితే కనుక వారికి 5 సంవత్సరాల వరకు అయితే రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఒకవేళ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో ఈ యొక్క ఓబీసీ క్యాండిడేట్స్కి మనకు 3 years వరకు రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో ఈ విషయాన్ని కూడా అభ్యర్థులు గమనించండి. సో దీనికి సంబంధించినది కూడా మనకి కేవలం ఈమెయిల్ ద్వారా మాత్రమే మనం అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈమెయిల్ ద్వారా పంపించిన దానికి మనకు టెస్ట్ లేదా ఇంటర్వ్యూకి సంబంధించిన మెయిల్ మనకు రిటర్న్ మెయిల్ వస్తుంది. ఒకవేళ మనం ఇంటర్వ్యూకి అటెండ్ అయితే కనుక దానికి సంబంధించి టీఎల్ కానీ డిఎల్ కానీ ఎలాంటి ప్రొవైడ్ చేయడం అని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. సో ఈ విషయాన్ని కూడా అభ్యర్థులు గమనించండి. సో దీనికి సంబంధించి ఈమెయిల్ ద్వారా పంపించే లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 6th April 2026 వరకు అయితే టైం ఉంటుంది. సో 6th April 2026 5 PM లోపు పంపించిన వారికి మాత్రమే అప్లికేషన్ అనేది రిసీవ్ చేసుకుంటారు. సో దీనికి సంబంధించి CV అదేవిధంగా కవర్ లెటర్ అనేది ఖచ్చితంగా ఈమెయిల్ ద్వారా పంపించాలి అని చెప్పేసి కూడా నోటిఫికేషన్ తెలియజేశారు. సో దీనికి సంబంధించి ఎలాంటి హార్డ్ కాపీస్ పంపించాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్ తెలియజేశారు. సో ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించి రాయ్ KRNATI ROY KRNATI ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈమెయిల్ ఏదైతే ఉందో ఈ ఈమెయిల్ ఐడికి మన యొక్క డీటెయిల్స్ అనేవి మనం ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. సో సబ్జెక్టులో మనకి అప్లికేషన్ ఫర్ ANRF ప్రాజెక్ట్ పొజిషన్ 1B 2026 మనం ఈ యొక్క సబ్జెక్ట్లో టైప్ చేసిన తర్వాత మన యొక్క డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అటెస్ట్ చేసి మనం మెయిల్ పంపించినట్లయితే మన యొక్క అప్లికేషన్ అనేది రిసీవ్ చేసుకుంటారు. సో దానికి సంబంధించి మనకు రిటర్న్ మెయిల్లో మనకి ఇంటర్వ్యూ కాల్ కోసం అయితే రిటర్న్ మెయిల్ వస్తుంది. సో దాంట్లో టైమ్ అండ్ డేట్ అంతా కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఈ యొక్క విషయాన్ని అభ్యర్థులు గమనించి ఈ యొక్క ఈమెయిల్ ప్రాసెస్ అనేది మనకు కంప్లీట్ చేయండి. సో కేవలం ఈమెయిల్ ద్వారా ఎలాంటి ఫీ లేకుండా మనం అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే MSc లేదా IMScలో యానిమల్ బయాలజీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ కంప్లీట్ చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క ఉద్యోగానికి అయితే అప్లై చేయొచ్చు. అదేవిధంగా స్కూల్ లైఫ్ సంబంధించిన నోటిఫికేషన్ చూసినట్లయితే మనకి ఈ స్కూల్ లైఫ్ దాంట్లో మనకి ఎవరైతే ఉద్యోగం ఈ యొక్క ఫెలోషిప్ సంబంధించి ఉద్యోగం సంపాదిస్తారో వారికి 30,000 కన్సాలిడేటెడ్ అమౌంట్ అయితే పే చేస్తారు. సో దీనికి కూడా 1000 అనేది పే చేయట్లేదు. సో టెన్యూర్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి మనకి ఇది కూడా మనకు 1 year టైం ఉంటుంది. ఈ 1 year తర్వాత మనకి ఒక 5 years వరకు ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉన్నట్లు కూడా మనకు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా కల్పిస్తున్నారు. సో దీనికి సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే మనకి MSc కానీ, IMSc కానీ, యానిమల్ బయాలజీ కానీ, బయోకెమిస్ట్రీ కానీ, బయోటెక్నాలజీలో మనకు 60% మార్క్స్ పాస్ అయిన వారు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి డిజైరబుల్ క్వాలిఫికేషన్ కింద మనకి 2 years విత్ డిమాన్స్ట్రబుల్ ఎక్స్పర్టైజ్ ఇన్ అనిమల్ సెల్ సంబంధించిన దాంట్లో మనకు ఎక్స్పీరియన్స్ అయితే అడిగాడు. సో అది మనకి మ్యాండేటరీ కాదు, కాకపోతే మీకు MSc కంప్లీట్ చేసిన వారు ఎవరైతే ఉంటారో దీనికి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఏజ్ లిమిట్ చూసినట్లయితే మనకు 20 years లోపల ఉన్న వారు ఎవరైనా కూడా ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేయొచ్చు. సో ఒకవేళ SC STలు అయితే కనుక వారికి 5 సంవత్సరాల వరకు అయితే రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఒకవేళ OBC క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి 3 years వరకు రిలాక్సేషన్ అయితే ఉంటుందని చెప్పేసి మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. సో ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనకి ఖచ్చితంగా కేవలం ఈమెయిల్ ద్వారా మాత్రమే అప్లై చేయాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. సో ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకు 9th April 2026 వరకు సాయంత్రం 5 గంటల లోపు ఈ యొక్క ఈమెయిల్ అనేది మనం ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన కంప్లీటెడ్ అప్లికేషన్ వచ్చేసి ఎన్క్లోజ్డ్ ఫామ్ B అలాంగ్ విత్ CV అండ్ కవర్ లెటర్ కూడా మనకు ఉండాలి అని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్ తెలియజేశారు. సో ఈ నోటిఫికేషన్ ద్వారా ఇచ్చిన అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఇంటర్వ్యూ కాల్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఇంటర్వ్యూ కాల్ వచ్చేసి మనకు 10th April 2026 లోపు మన యొక్క ఈమెయిల్కి అనేది వస్తుంది. ఆ తర్వాత మీరు ఈ యొక్క ఇంటర్వ్యూకి అయితే అటెండ్ కావాల్సి వస్తుంది. సో కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఈ యొక్క ఉద్యోగాన్ని సెలెక్ట్ చేస్తారు, ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు. ఆ తర్వాత మనకి స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీ ఉద్యోగం సంబంధించి మనకు స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీలో కూడా మనకి ఉద్యోగానికి సంబంధించి కేవలం ఈమెయిల్ ద్వారా మాత్రమే అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది. సో దీంట్లో కూడా మనకు 30,000 రూపీస్ కన్సల్టేటివ్ పేమెంట్ కింద పే చేస్తారు. అదేవిధంగా ఈ యొక్క ఉద్యోగం సంబంధించి 1 year టైం అయితే ఉంటుంది. ఈ 1 year తర్వాత మనకి మన యొక్క పర్ఫార్మెన్స్ బట్టి మనకు ఎక్స్టెండబుల్ అనేది జరుగుతుందని చెప్పేసి నోటిఫికేషన్లో తెలియజేశారు. ఆ తర్వాత ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మనకు MSc ఇన్ ఫిజిక్స్ విత్ మినిమం 55% మార్క్స్. ఒకవేళ SC STలు అయితే కనుక వారికి 50% 50% మార్క్స్ పాస్ అవ్వాలి. ఒకవేళ SC STలు అయితే కనుక ఖచ్చితంగా వారు 50% మార్క్స్ పాస్ అయ్యి ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. ఆ తర్వాత ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఎక్స్పెరిమెంటల్ సాఫ్ట్ కండెన్స్డ్ మ్యాటర్ ఫిజిక్స్ లిక్విడ్ క్రిస్టల్స్ కొల్లాయిడ్స్ సంబంధించిన దాంట్లో
డిజరబుల్ క్వాలిఫికేషన్ ఉండాలని చెప్పేసి చెప్పారు. ఏజ్ లిమిట్ వచ్చేసి కూడా దీంట్లో కూడా మనకు 28 ఇయర్స్ లోపు ఉండాలి. అది కూడా ఓబీసీలు ఎస్సీ ఎస్టీలు అయితే కనుక వారికి ఏఎన్ఆర్ఎఫ్ గైడ్లైన్స్ ఏవైతే ఉంటాయో వాటి ఆధారంగా వారి యొక్క రిజర్వేషన్ అనేది వర్తిస్తుందని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్ తెలియజేశారు. సో రిజర్వేషన్ అంటే ఏం లేదు, ఏజ్ లిమిట్ అనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ప్యూర్లీ టెంపరీ కింద తీసుకుంటున్నారు. సో టెంపరీ కాబట్టి ఈ యొక్క 1 ఇయర్ టైం తర్వాత మనకి ఎక్స్టెండ్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇది మనకి టెంపరీ బేస్లో ఉంటుంది. సో ఈ యొక్క ఇంటర్వ్యూకి సంబంధించిన దాంట్లో మనకి నో టీఏడిఏ, సో టీఏలు కానీ డిఏలు కానీ ప్రొవైడ్ చేయరు. సో మనమే మన సొంత ఖర్చులు తీసుకొని ఈ యొక్క ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి వస్తుంది. సో దీనికి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు March 3, 2026 వరకు అయితే టైం ఉంది. సో March 3, 2026 5 PM వరకు మన యొక్క అప్లికేషన్ అనేది ఈమెయిల్ ద్వారా మాత్రమే పంపించాలని చెప్పేసి నోటిఫికేషన్ తెలియజేశారు. సో ఈమెయిల్ యొక్క అడ్రస్ చూసినట్టయితే మనకి surajit surajituohyd.ac.in అనే వెబ్సైట్కి మనము మన యొక్క డీటెయిల్స్ అన్నిటి కూడా మనం పంపించాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది మనకు యూనివర్సిటీ హైదరాబాద్ సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్. సో ఈ యొక్క అప్లికేషన్ మనం ఫిల్అప్ అంటే అప్లికేషన్ని మనం ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత మన యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం తరోగా ఫిల్అప్ చేసిన తర్వాత ఈ యొక్క అప్లికేషన్ని అదేవిధంగా మన యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అంటే లైక్ క్యాస్ట్ సర్టిఫికేట్, అదేవిధంగా మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ సంబంధించిన ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా స్కాన్ చేసి మీరు ఈ యొక్క ఏవైతే మనకు నోటిఫికేషన్లో ఇచ్చిన ఈమెయిల్స్ ఉన్నాయో ఆ యొక్క ఈమెయిల్స్కి మీరు పంపించినట్లయితే ఖచ్చితంగా మీకు ఇంటర్వ్యూ కాల్ వస్తుంది. అంటే షార్ట్ లిస్ట్ అయితే కనుక మీకు ఇంటర్వ్యూ కాల్ వస్తుంది. సో ఇంటర్వ్యూ ఫేస్ చేస్తే కనుక మీకు ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నోటిఫికేషన్ సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మన యొక్క వీడియోని లైక్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్కి యొక్క వీడియోని షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు మనకి లేటెస్ట్ నోటిఫికేషన్. మళ్ళీ ఒక నోటిఫికేషన్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, జై హింద్.